తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోల్ని, చిన్న డైరెక్టర్‌ని తొక్కేస్తారు అనడానికి ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రీసెంట్‌గా 'రవితేజ' గారు నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో నుంచి సాంగ్స్ బయటకొచ్చాయి. సినిమా పైన గుడ్ టాకే ఉంది. అంటే ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో కామెడీ బానే పెట్టారు. చాలా రోజుల తర్వాత 'రవితేజ' గారికి ఒక మంచి హిట్ పడే అవకాశం ఉంటుంది. ఈ సినిమా ద్వారా మంచి లాభాలొచ్చే అవకాశం ఉంటుందని చాలా మంది మాట్లాడతారు. అయితే ఇప్పుడు చిన్న సినిమాని, చిన్న హీరోల్ని తొక్కేస్తున్నారనే దానికి రీజన్ చెప్తా. రీసెంట్‌గా తెలంగాణ హైకోర్ట్ కొన్ని జీవోల్ని పాస్ చేసింది. ముఖ్యంగా 'ప్రభాస్' నటించిన 'రాజాసాబ్‌కి' 'మనశంకర వరప్రసాద్' ఆ సినిమా. 'రాజాసాబ్' ప్రీమియర్ షోస్ చూడాలంటే ₹1000 పెట్టి టికెట్ కొనుక్కోవాలి. 'మనశంకర వరప్రసాద్' సినిమా చూడాలంటే 600 పెట్టి టికెట్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ఇవే. నేను కేవలం తెలంగాణలో జరిగిన దాని గురించే మాట్లాడుతున్నా. ఏపీలో అంతా కూడా సవ్యంగానే ఉంది. అక్కడ ఇబ్బందులేం లేవు. 'రవితేజ' గారిని చాలా మంది అంటా ఉంటారు. పాపం 'రవితేజ' గారు ఎంతో కష్టపడొచ్చారు. ఒక అసోసియేట్ డైరెక్టర్ నుంచి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి, ఒక చిన్న నటుడి నుంచి ఈరోజు ఒక పేరు తెచ్చుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. చాలా మంది ఆర్టిస్టులకి ఆయనంటే ఇన్స్పిరేషన్ ఈ రకంగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయినా గాని ఆ 'రవితేజ' గారికి ఇబ్బంది ఎదురవుతానే ఉంటది. ఇప్పటి నుంచో కాదు, ఎప్పటినుంచో ఆయనకి ఇబ్బంది ఎదురవుతానే ఉంది. ఆయన ఒక మంచి నటుడు. మధ్యలో కథలో సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల సరిగ్గా ఫ్లాప్‌లొస్తాయి. ఫ్లాప్‌లు ఎవరికి లేవు. అందరు హీరోలకి ఫ్లాప్‌లుంటాయి. సరే, ఇంక ఈ సంక్రాంతి రేస్‌కి అందరూ రంగంలోకి దిగుతారు. సంక్రాంతి కంటే సినిమా బాగున్నా, బాగోకపోయినా కలెక్షన్స్ బావుంటాయి. అండ్ ఇంకోటేంటంటే ప్రజలందరూ ఖాళీగా ఉంటారు. మంచిగా సరదాగా చూస్తారు. అన్ని సినిమాలు చూస్తారు. కాబట్టి సంక్రాంతి రేస్‌లోకి అన్ని సినిమాలు రావడానికి ఇష్టపడతారు. అలాగే ఈ సంక్రాంతి రేస్‌లోకి 'రాజాసాబ్‌తో' వచ్చారు. ది 'రాజాసాబ్', దాని తర్వాత 'మనశంకర వరప్రసాద్', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారి నారి నడుమ మరారి'. అంటే నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న హైకోర్టు ఈరోజు ఒక్కసారిగా ఎందుకు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నది కొంతమంది అభిమానుల ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు. అభిమానుల యొక్క ప్రశ్న. అంటే పెద్ద హీరోకైతే వాళ్ళు ఏది అడిగినా, వాళ్ళు ఏం కోరుకున్నా వాళ్ళకైతే అవకాశాలు ఇస్తారు. మరి చిన్న హీరోలైతే మాత్రం అవకాశాలు ఇవ్వరా? ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా, పెద్ద, చిన్న అని. అంటే పెద్దవాళ్ళైతే వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతారు. చిన్నవాళ్ళు మరి మేనేజ్ చేయలేరు కదా. సరే, ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. సరే, టికెట్ రేట్లు పెంచిన దానికి ఒక 20% సినిమా కార్మికులకి చేరేటట్టుగా కూడా మరి ఒక ఒప్పందం ఉంది అని చెప్పేసి అన్నారు. దాని సంగతి ఏంటి? అది జరుగుతుందా నిజంగా? మరి జరుగుతుంటే సినిమా ఆర్టిస్టులు ఇంకా ఎందుకు ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు? ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా మొన్న రోడ్డు పైకి వచ్చి అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఎందుకు ధర్నాలు ఇవన్నీ కూడా చేశారు? రైట్, అది వాళ్ళే మాట్లాడాలి. దాని గురించి మనం ఏం మాట్లాడలేదు. ఫైనల్ గా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న హైకోర్టు ఈ రోజు ఎందుకు మరి ఇంత సీరియస్ గా ఇంత నిర్ణయం తీసుకుంది? ఈ రోజు ప్రీమియర్స్ పడాలి 'రవితేజ' గారి సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. పడదో కూడా తెలీదు. ఆల్రెడీ రేపటికైతే బుకింగ్స్ ఓపెన్ అయినాయి. సరే, బుకింగ్స్ ఓపెన్ అయినా కానీ టికెట్ రేట్లు ఎంత? 150, 200? అంటే ఆయన కూడా మంచి హీరోనే కదా. ఆయన కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టపడతారు కదా. ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ చూపించారు? ఇది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నగా మారే అవకాశం ఉంటుంది. అదేంటి 'రాజాసాబ్' కి మళ్ళీ ప్రీమియర్ షోస్ కి అవకాశం ఇవ్వలేదు? మరి దాని గురించి ఏమంటారంటే, టికెట్ రేట్లు పెంచారు. ₹1000 టికెట్. 'మనశంకర వరప్రసాద్' 600 టికెట్. మరి 'రవితేజ'కి 200 టికెట్. దాని తర్వాత రిలీజ్ అవబోయే 'అనగనగా ఒక మహారాజు' సినిమాకి 150, 200 టికెట్. ఇంకా 'నారి నారి నడుమ మరారి' ఆ సినిమాకి వాళ్ళ టీమే ఒప్పుకున్నారులే. వాళ్ళే మేము టికెట్ రేట్లు పెంచాం, అందరూ చూసేటట్టుగా ఉండే టికెట్ రేటే ఉంచుతాం మేము. అందరూ చూడాలి మా సినిమా. అది హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే మా సినిమాని అందరూ చూడాలి. మేము చాలా కష్టపడి తీసాం. మాకు ఒక నమ్మకం ఉంది. సినిమా ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉందని చెప్పేసి ఆయన మాట్లాడి అన్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే, తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద స్థాయి వరకు ఒక లెక్క ఉంటుంది, చిన్న స్థాయి వరకు ఒక లెక్క ఉంటుంది. పెద్ద హీరోకి ఒక లెక్క ఉంటుంది, చిన్న హీరోకి ఒక లెక్క ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు ఏదైనా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలరు. వాళ్ళ టికెట్ రేట్లు పెంచగలరు. ఒక సినిమాని తొక్కగలరు. ఆ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయించగలరు. ఆ సినిమాకి థియేటర్లు రాకుండా చూడగలరు. డిస్ట్రిబ్యూటర్స్ దాడి చేసేటట్టుగా కూడా చూడగలరు. అన్ని చేయగలరు పెద్ద అగ్ర హీరోలందరూ. మరి 'రవితేజ' గారు చిన్న హీరో అంటే చిన్న హీరో కాదైనా. 'రవితేజ' గారు చిన్న హీరో కాదు. 'రవితేజ' గారి సినిమాలు చూస్తే నిజంగా చాలా సినిమాలు తీశారన్న. కథలు ఎంచుకోకపోవడం వల్ల సినిమాలు హిట్ అవ్వలేదు కానీ, 'రవితేజ' గారికి అయితే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది అనేది 'రవితేజ' గారి అభిమానులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. దీనికి సంబంధించి విజయ్ గోపాల్ రెడ్డి అనే అడ్వకేట్ ఆయన కూడా అప్పీల్ అయితే వేయడం జరిగిందని చెప్తున్నారు. 'రాజాసాబ్' ఎప్పుడైతే అర్ధరాత్రి వేళ టికెట్ రేట్లు పెంచారో దాని తర్వాత మరుసటి రోజున ఆయన అప్పీల్ వేయడం అయితే జరిగిందని చెప్తున్నారు.
అండ్ రాజా సాబ్ కూడా ఈ రోజు నుంచి టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుందంట కూడా చెప్తారు. ఒక పక్కేమో 18వ తారీఖు వరకు ఇవే రేట్లు అని చెప్తున్నారు, ఒక పక్కేమో తగ్గిపోతాయి అని చెప్తున్నారు. ప్రొడ్యూసర్లకు మాట చెప్తున్నారు, ఇక్కడ బుక్ చేసుకుందాం అంటే అక్కడ ఒకటి, థియేటర్కి వెళ్తే టికెట్ రేట్ ఒకటి. సో ఫైనల్ గా ఏంటంటే ప్రజలను అమాయకులను చేసి ప్రజల దగ్గర దోచేసుకుంటున్నారు. కోర్టు కూడా నిర్ణయం బాగానే తీసుకుంది, కానీ కోర్టు నిర్ణయం మంచిది. కోర్టు నిర్ణయాన్ని ఎప్పుడు కూడా గౌరవించాలి. అంటే ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, పెద్ద హీరోలు పెద్ద స్థాయి ఉన్న వారికి ఒక న్యాయం, చిన్న హీరోలు చిన్న వారికి ఒక న్యాయమా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న.